మకర రాశి వారికి జూలై 22 బుధవారం అనగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విషయాల్లో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది, మరి ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రాత్రి 8 గంటల లోపు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఈ విషయం ఏమిటో ఈరోజు ఈ దిన ఫలితాల్లో తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ బుధవారం ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంటుందండి. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహకారం లభించే అవకాశం అయితే ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుందన్నమాట. ఇక మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో ఒక సానుకూల పరిణామం కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. మీ కృషికి గుర్తింపు లభించే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రాత్రి 8 గంటల లోపు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ వరకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, ఆర్థిక లాభానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి విషయం కూడా కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరికే సంకేతం కూడా కావచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మీకు విలువ పెరుగుతుందండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రణాళికలను అందరితో పంచుకోకుండా సరైన సమయం వచ్చే వరకు గోప్యంగా ఉంచడం చాలా మంచిదన్నమాట. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి అండి. రాశికి అధిపతి శని భగవానుడు. క్రమశిక్షణ, సహనం, కష్టపడి పనిచేసే తత్వం, బాధ్యతాయుతమైన జీవన విధానం మకర రాశి వారి ప్రధాన లక్షణాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగడం వీరి యొక్క ప్రత్యేకత. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. మకర రాశి వారు బయటకు చాలా గంభీరంగా కనిపించినప్పటికీ వారి హృదయం ఎంతో మంచిది. ఎవరికైనా ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారండి. ఇతరులకు సహాయం చేయడం, కుటుంబ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించడం వీరి స్వభావం. మాటలు మాట్లాడినా చేసే పనితోనే తమ విలువను నిరూపించుకుంటారు. జీవితంలో కష్టాలను చూసి వెనక్కి తగ్గకుండా వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తి వీరిలో ఉంటుంది. ఈ జూలై 22 బుధవారం మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభ రంగు నీలం మరియు ఆకుపచ్చ రంగండి. ఈ రంగులను ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం, ప్రశాంతత పెరుగుతాయని కూడా విశ్వసిస్తారు. కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య 8 మరియు 5. పడమర దిక్కు వైపు చేసే ప్రయాణాలు లేదా ఆ దిశలో ప్రారంభించే ముఖ్యమైన పనులు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రయాణానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ప్రశాంతమైన మనసుతో బయలుదేరితే మరింత మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారు కొంచెం జాగ్రత్తగా అవసరమని వివరంగా తప్పకుండా తెలుసుకోండి. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చాలా కాలంగా చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా నిర్మాణ రంగం, వ్యవసాయం, ఇనుము, యంత్రాలు, రియల్ ఎస్టేట్, రవాణా, సాంకేతిక రంగం, అలాగే ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలమైనటువంటి సమాచారం అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఈరోజు ప్రశాంతత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుందండి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. చాలా కాలంగా మాట్లాడని బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ప్రతికూలంగా ఉండే రంగాల విషయానికి వస్తే ఆర్థిక లావాదేవీల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త రుణాలను అంగీకరించడం ఈరోజు మంచిది కాదు. ప్రతి పత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాతే సంతకం చేయండి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం అయితే ఉందండి. కాబట్టి కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించండి. ఉద్యోగంలో సహోద్యోగులతో వాదనలు చేయకుండా మీ పనిపై దృష్టి పెడితే మంచిదన్నమాట. ఆరోగ్యపరంగా నడుము నొప్పి, మోకాల నొప్పి, అలసట, నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది.
సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువ ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది. వాహనం నడిపేవారు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలి. తొందరపాటు ప్రయాణాలు, రాత్రి వేళల్లో నిర్లక్ష్యంగా వాహనం నడపడం నివారించండి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఈ యొక్క రాశి వారికి అనుకూలతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం, మాటల్లో సంయమనం పాటించడం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇలా ఉండడం వల్ల ఈరోజు మీకు విజయవంతంగా గడిచే అవకాశం కూడా ఉంది. మీ సహనం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావమే ఈరోజు మీకు గొప్ప విజయాలను అందించే బలంగా నిలుస్తాయండి. ఈరోజు రాత్రి 8 గంటల లోపు మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే వీలైతే ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఈరోజు 8 గంటల లోపు రాత్రి ఒక వ్యక్తి ద్వారా మీకు ముఖ్యమైనటువంటి వార్త చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అవ్వచ్చు, లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, కుటుంబంలో ఆనందాన్ని కలిగించే విషయం కూడా కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే సమాచారం కూడా కావచ్చు అనమాట. ఆ వార్తను విన్న తర్వాత మీలో ఆశ్చర్యం, ఆనందం ఇవన్నీ కలిగే అవకాశం అయితే ఉందండి. అందుకే ఈరోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్, సందేశం లేదా ప్రతి వ్యక్తితో జరిగే సంభాషణను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా గమనించండి. కొన్నిసార్లు చిన్న సమాచారం కూడా జీవితంలో పెద్ద మార్పుకి నాంది పలుకుతుంది. ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సహనంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకొని ఉంటారు. ఇప్పుడు మీరు చేసిన కృషికి తగిన ఫలితం అందుకునే సమయం క్రమంగా దగ్గర పడుతుందండి. నిరుత్సాహపడకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీ నిజాయితీ, మీ క్రమశిక్షణ, మీ కష్టపడే తత్వమే మీకు విజయాన్ని అందిస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు రాత్రి 8 గంటల లోపు వచ్చే సమాచారాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. మీకు అనుకూలమైనటువంటి ఒక అవకాశం మీ తలుపు తట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భగవంతుని కృపతో మీ హృదయం, మీ జీవితంలో శుభవార్తలు, మంచి అవకాశాలు, సంతోషకరమైన మార్పులు కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు కదండి. అయితే ఈరోజు బుధవారం కావడంతో శ్రీ మహాగణపతిని, శ్రీ విష్ణుమూర్తి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతి స్వామి ముందు ఒక చిన్న దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః అనేటువంటి ఈ నామాన్ని 21 సార్లు జపించండి. అనంతరం ఓం నమో నారాయణాయ లేదా ఓం శరవణ భవాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మనశ్శాంతి, ధైర్యం, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు. వీలైతే ఈరోజు గణపతి ఆలయం లేదా విష్ణు ఆలయాన్ని దర్శించి మీ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు చేసే దానాలలో పచ్చి పెసలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అలాగే అవసరమైన వారికి అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారండి. గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా బెల్లం సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెబుతారనమాట. ఈ యొక్క రాశివారి కులదేవత ఆరాధనను ఎప్పుడు కూడా విస్మరించకూడదండి. కులదేవత అంటే మీ వంశాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆరాధ్య దైవం. వీలైనప్పుడు కులదేవత ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయ, పూలు, పండ్లతో పూజ చేయండి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకొని కులదేవతను స్మరించడం వల్ల కుటుంబంలో ఐక్యత, మనశ్శాంతి, దైవానుగ్రహం లభిస్తాయని కూడా విశ్వసిస్తారు. పనులో ఆటంకాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఈరోజు సాయంత్రం ఇంటి పూజా మందిరంలో ఒక నెయ్యి దీపం వెలిగించి గణపతి అష్టోత్తరం, విష్ణు సహస్రనామంలోని కొన్ని శ్లోకాలు లేదా శని స్తోత్రం పారాయణం చేయండి. భక్తితో చేసిన ప్రార్థన మనసుకు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. ఈరోజు పెద్దలను కూడా గౌరవించండి, మధురంగా మాట్లాడండి. ఇక కులదేవత ఆరాధనని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. కులదేవత అంటే మీ వంశాన్ని తరతరాలుగా కాపాడుతూ వస్తున్నటువంటి ఆరాధ్య దైవం. కుటుంబ సాంప్రదాయం ప్రకారం కులదేవతను భక్తితో స్మరించడం వలన మనసుకు ధైర్యం, కుటుంబంలో ఐక్యత, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు కూడా విశ్వసిస్తారనమాట. వీలైనప్పుడు ఎప్పుడైనా సరే కులదేవత ఆలయాన్ని దర్శించి పండ్లు, పూలు, కొబ్బరికాయలతో పూజ చేయండి. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని కులదేవతను స్మరించడం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించండి. మీకు ఏదైనా సరే ఇబ్బంది కలిగి నరదిష్టి ఇలాంటివన్నీ తగులుతూ ఉన్నప్పుడు. ఇంకా బుధవారం రోజున గణపతి ఆలయాన్ని దర్శించి ఓం గం గణపతి నమః అనేటువంటి ఈ నామాన్ని 21 సార్లు జపించండి. ఇక మూడవది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి మీ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఇక గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా బెల్లం సమర్పించి చేతనైతే పక్షులకు గింజలు వేయండి. దయా, సేవాభావం మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇంకా అవసరమైన వారికి అన్నదానం చేయండి లేదా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పేదలకు పండ్లు లేదా ఆహారం అందించండి. దానం చేయడం వల్ల గొప్ప సత్కార్యాలు భావించబడుతుంది. ఇక ప్రతిరోజు కొద్దిసేపు దైవనామస్మరణ చేస్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమ శివాయ అని కానీ ఇలా మీ ఇష్టదేవత మంత్రాన్ని భక్తితో జపించుకుంటూ ఉండండి. భక్తి, సత్కార్యాలు, మంచి ఆలోచన, నీతి, నిజాయితీ, అలాగే ఇటువంటి జీవితం మనిషికి గొప్ప బలం అండి. భగవంతుడి కృపతో మీ జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం,
నిండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, ధైర్యం, సానుకూల ఆలోచనలు అయితే పెరుగుతాయన్నమాట. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.